నమస్తే సాహితీ గారు. నమస్కారం అండి. సో హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ పేషెంట్స్ కోసం ప్రత్యేకంగా ఒక వింగ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే. ఎందుకంటే ఎంత మంది ఉన్నారు అసలు, ఏజ్ తో సంబంధం లేకుండా. ఇదివరకంటే ఎప్పుడో ఎక్కడో అని వినేవాళ్ళం, ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటున్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం, చెప్పుకోలేము అసలు. వాళ్ళు అంత బాధపడుతుంటే మనకే బాబోయ్ అంత సఫర్ అవుతున్నారా అని అనిపించేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి పెయిన్ తగ్గిస్తాము అంటే ఒక స్పెషల్ గా ఒక వింగ్ ని ఎక్స్క్లూజివ్ గా స్టార్ట్ చేస్తున్నారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటి, ఎందుకు క్యాన్సర్ పేషెంట్స్ కోసం క్యాన్సర్ పెయిన్ క్లినిక్ లాగా మీరు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు ఇందులో? సో బేసికల్లీ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది క్యాన్సర్ అంటే ఏంటి, సో ఇది ఎన్ని స్టేజెస్ అండ్ ఎలా ఉంటుంది, ఈ పేషెంట్ ఎలా ప్రజెంట్ చేస్తారు, పెయిన్ నొప్పితో ఉన్న పేషెంట్ ఎలా ప్రజెంట్ చేస్తారో మనం తెలుసుకుందాం. సో ఈ క్యాన్సర్ అంటే ఏంటి అంటే మామూలుగా మన బాడీలో ఈ సెల్ డివిజన్ అంటే కణ విభజన అనేది క్రమబద్ధంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కొన్ని సందర్భాల్లో ఈ జీన్ మ్యూటేషన్ అంటాం, అంటే జన్యు సమస్యల వల్ల ఈ కణ విభజన అస్తవ్యస్తంగా అయిపోయి విపరీతంగా ఎక్కువైపోయి కంతులు ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే కణాల సమూహాలు ఫామ్ అవుతుంటాయి. వీటిని మనం కంతులు కానీ క్యాన్సర్ అని కానీ ట్యూమర్ అని కానీ అంటాం. ఇవి బాడీలో వైడ్ స్ప్రెడ్గా, కొన్ని రకాల క్యాన్సర్లు వైడ్ స్ప్రెడ్గా వెళ్ళిపోతాయి, కొన్ని రకాల క్యాన్సర్లు స్లోగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఒక రకమైన క్యాన్సరే మనం రెగ్యులర్గా చూసే మా ప్రాక్టీస్లో ఏంటి అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్. ఓకే. సో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఆర్ లైక్ వెరీ ర్యాపిడ్లీ స్ప్రెడింగ్. ఆ పేషెంట్లు కనీసము బాత్రూమ్కి వెళ్ళడానికి లేకపోతే బెడ్లో ఇటుపక్కకి అటుపక్కకి తిరగలేనంత స్థితిలో ఉంటారు. వాళ్ళు ఒక ముద్ద అన్నం తినాలంటే కనీసం కడుపు నిండా అన్నం తినలేరు. ముద్ద పెట్టుకోగానే వాళ్ళకి పోటు ఎంత విపరీతంగా వస్తుంటే కత్తితో పొడిచినట్టు ఉంటుంది, అండ్ ఆ పోటు వీపులోకి వెన్నులో గుచ్చుతున్నట్టు ఉంటుంది. సో వాళ్ళు కంటి నిండా నిద్రపోలేరు, కనీసం కడుపు నిండా తిండి తినలేరు. అలాంటి స్థితిలో ఉంటారు. అలాంటి స్థితిలో పేషెంట్లు రోజు వెళ్ళి కీమోలు, రేడియోథెరపీలు ఇవన్నీ తీసుకుంటారు. ఇంత నొప్పిని సఫర్ అయ్యడం చాలా అన్ఇమాజినబుల్, అంటే చాలా దారుణంగా ఉంటుంది అనమాట ఆ స్థితి. మరి అంత పెయిన్ ఉన్న వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారండి మీరు? సో అలాంటి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అంత పెయిన్ ఎందుకు వస్తుంది, అంత విపరీతమైన నొప్పి ఎందుకు వస్తుంది. సో ఈ క్యాన్సర్ ఎప్పుడైతే ఇది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, యూజువల్లీ అబ్డామినల్ క్యాన్సర్స్లోకి వస్తుంది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. అది చుట్టుపక్కల నరాల్ని కూడా తినేస్తూ ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పెయిన్ ఉందనుకోండి, దానికి XXX 4th ఆఫ్ ద టైమ్స్, మల్టిపుల్ టైమ్స్ అది ఇది ఎక్కువైపోతుంది అనమాట. సో అలాంటప్పుడు జస్ట్ ఈ డైలీ తీసుకునే పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ వాళ్ళకి పని చెయ్యవు. కొంతమంది పేషెంట్లు అయితే చెప్తారు, నేను 10 టాబ్లెట్లు తీసుకుంటా, 12 టాబ్లెట్లు తీసుకుంటారు. చాలా మంది నొప్పి భరించలేక వాళ్ళకి సూసైడల్ థాట్స్ వస్తాయి. చచ్చిపోతే బాగుండు, వెంటనే చచ్చిపోతే బాగుండు, దీనికన్నా బతకడం కన్నా అనుకుంటారు. సో అలాంటి పేషెంట్లకి మనము కొన్ని రకాల ఇవన్నీ ఏంటి అంటే ఈ నరాల హైపర్ యాక్టివిటీ వల్ల ఇది అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ నరాల సమూహం ఉంటుంది అనమాట, దాన్ని నర్వ్ ప్లెక్సెస్ అంటాం. సో మనం ఈ నర్వ్ ప్లెక్సెస్ బ్లాక్స్ ఇస్తాం అనమాట, రకరకాల డిపెండింగ్ అపాన్ ద క్యాన్సర్ సైట్ ఎక్కడ ఉంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అయితే ఒకలాగా, సర్వైకల్ క్యాన్సర్ అయితే ఒకలాగా, అలా రకరకాల ప్లెక్సెస్లు ఉంటాయి. దానికి వెళ్ళి మనం బ్లాక్ ఇచ్చినప్పుడు ఆ పేషెంట్కి ఆన్ టేబుల్, అప్పటి వరకు కనీసం పడుకోలేని పేషెంట్ ప్రశాంతంగా పడుకుంటాడు. సో ఇట్స్ లైక్ అ మిరాక్యులస్ థింగ్ అనమాట. అరే ఇలా నొప్పి తీసేసినట్టు ఉంటుంది వాళ్ళకి. అది 40 నిమిషాల్లో జరుగుతుంది. 40 minutes లో మీరు ట్రీట్ చేస్తారు? 40 minutes లో. ఖచ్చితంగా చెప్పగలరా నొప్పి తగ్గుతుంది క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే నొప్పితో బాధపడుతున్నారని? ఖచ్చితంగా ఈ నొప్పి తగ్గుతుంది, అంటే నొప్పి ఉధృత తగ్గుతుంది. సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ డెఫినెట్లీ విల్ కమ్ డౌన్. సో అందుకే ఈ డయాగ్నోస్టిక్ బ్లాక్స్ లాగా ఇస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే నిర్ధారణ, నొప్పి అనేది ఉంటే అది నేను అక్కడికి వెళ్ళి కొంత ml ఆఫ్ లోకల్ అనెస్థెటిక్ ఇస్తే నాకు అది 2 things చెప్తుంది. ఒకటి నాకు నిర్ధారణ, ఇంకోటి పేషెంట్కి నిర్ధారణతో పాటు నొప్పి కూడా తగ్గుతుంది. ఓకే. సో ఇది వన్స్ ఇది నాకు నిర్ధారణ అయింది అంటే పేషెంట్ కొన్ని రోజులు పెయిన్ తగ్గింది, వాళ్ళ పెయిన్ స్కోర్స్ అడుగుతాం మేము. సో స్కోర్ తగ్గింది అంటే సో దాని ప్రకారంగా ఇది దీర్ఘకాలిక నొప్పులు తగ్గించడానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది అనమాట. సో దాన్ని చేస్తే వాళ్ళకి లాంగ్ టర్మ్ రిలీఫ్ 6 months, 8 months, 12 months, 1 year అలా వస్తుంది అనమాట పెయిన్ రిలీఫ్. ఉదాహరణకి ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చారనుకోండి, క్యాన్సర్ తో బాధపడుతున్నారు, వాళ్ళకి ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు ట్రీట్ చేస్తారు? స్టేజెస్ బట్టి కూడా ఉంటుందా? ఈ క్యాన్సర్ పెయిన్ అనేది ఇప్పుడు క్యాన్సర్లు స్టేజ్ 1 to stage 4 ఉంటాయండి. సో మీకు అర్థమైంది, స్టేజ్ 4 అంటే చాలా సివియర్గా మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది క్యాన్సర్. సో వీళ్ళకి ఏ స్టేజ్లో అయినా మల్టిపుల్ పెయిన్స్ వస్తాయి. ఎక్కువ స్టేజ్ ఉంటే ఎక్కువ పెయిన్ వస్తుంది. బట్ స్టేజ్ 1 and 2
లో వచ్చినప్పుడు పేషెంట్లు మా దగ్గరికి రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. ఎందుకు అని అంటే వాళ్ళ ఎనాటమీ ఇంకా చెక్కు చెదరకుండా ఉంటుంది. స్టేజ్ 3 స్టేజ్ 4 ఏంటంటే ఆ కంతి అనేది లోపలికి చొచ్చుకుని వెళ్ళడం వల్ల ఆ ఎనాటమీ పక్కకు జరిగిపోతుంది అనమాట. అప్పుడు నేను ఇచ్చే బ్లాక్ కూడా వాళ్ళకి అంత ఎఫెక్టివ్గా పెయిన్ రిలీఫ్ సహకరించకపోవచ్చు, బట్ స్టిల్ వాళ్ళకి అప్పుడు కూడా ఆ బ్లాక్ ఇచ్చినా కూడా వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. క్యాన్సర్స్ అంటే రకరకాలుగా ఉంటాయండి. ఏ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి పర్టికులర్ గా మీరు ట్రీట్ చేస్తారా? అలా కూడా ఉంటుందా? యూజువలీ మనం ఎటువంటి క్యాన్సర్స్ కైనా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఆ తర్వాత ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, ఇలా రకరకాల క్యాన్సర్లు ఉంటాయి. మేల్స్లో ఏంటి అంటే ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా కామన్గా ఉంటుంది. లంగ్ క్యాన్సర్స్కి ఎక్కువ చేయాలి, కానీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ చాలా విపరీతంగా చూస్తాం మేము ఓపీడీ బేసిస్లో. మగవాళ్ళలో, ఆడవాళ్ళలో ఈ మధ్యకాలంలో. ఎందుకంటే అది హెరిడిటరీగా కూడా ఒక్కోసారి వస్తుంటుంది. క్యాన్సర్సే కాదు, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ తో కూడా బాధపడుతుంటారు. సో వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్లు హెల్ప్ అవుతాయి. ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చెప్పండి, ప్రాసెస్. సో ఇందాక నేను ఉదాహరణకి చెప్పాను కదా, ఆ లేడీకి నేను ఆ ప్యాచ్ పెట్టాను అని. అది లాంగ్ టర్మ్ చేయడానికి దానికి నేను ఏం చేస్తాను అంటే, ఆవిడ సెల్ కౌంట్స్ అవి ఇంప్రూవ్ అయ్యాక, ఆ కీమోథెరపీ అవి అయ్యాక, సో పేషెంట్ని లైక్ స్పైన్ పేషెంట్స్ లాగానే ఆ రోజు వస్తారు అండ్ ఒక 45 నిమిషాలు వాళ్ళని ఓటీలోకి తీసుకువెళ్ళి ఇలా బోర్లా పడుకోబెట్టి పేషెంట్స్కి చెప్పాను కదా, నరాల ప్లెక్సెస్, సర్వైకల్ ఈ ప్లెక్సెస్ ఉంటుందన్నమాట. సో వీళ్ళని ఇలా బోర్లా పడుకోబెట్టి ఇక్కడ మత్తు ఇంజెక్షన్ ఇస్తాను. పేషెంట్ మెలకుగానే ఉంటారు, అన్ని మానిటర్స్ అవన్నీ చూసుకుంటూ. సో సన్నగా ఇలా నీడిల్ ఇలా లోపలికి వెళ్ళి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఈ ఏరియాకి మొత్తం ఇక్కడ ఉన్న నరం సప్లై చేస్తుంది అనమాట. ఇదొక ప్లెక్సిస్. ఆ నరాల సమూహానికి ఇక్కడికి వెళ్ళి నేను నా డై స్ప్రెడ్ ద్వారా అక్కడ నేను కన్ఫర్మ్ చేసుకుంటా నేను అక్కడే ఉన్నాను అని. సో అక్కడికి వెళ్ళి నేను లోకల్ అనెస్థెటిక్ మత్తిస్తాను. బేసికల్ ఎందుకు ఇస్తాను అంటే పేషెంట్కి నేను ఇచ్చిన ఒక 5-10 నిమిషాల్లో రిలీఫ్ అనేది మొదలవుతుంది. సో దీని వల్ల ఏంటి అంటే, ఇది లాంగ్ టర్మ్ చేయాలి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అలాగా నేను చేస్తాను అనమాట. సో దీని తర్వాత పేషెంట్ని అబ్జర్వేషన్లో పెడతాము, మేబీ హాఫ్ డే, డిపెండింగ్ అపాన్ వాళ్ళ కండిషన్ని బట్టి. ఆ తర్వాత డిశ్చార్జ్ చేసేస్తాం. ఈ ప్రాసెస్ ఎంత టైం పడుతుందండి? ఈ ప్రాసెస్ మొత్తం 45 నిమిషాలు, 30 to 45 తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదైనా చిన్న పనులు చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చా? ఖచ్చితంగా వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాము. వాళ్ళ కండిషన్ జనరల్ కండిషన్ బాగుంటే డిశ్చార్జ్ చేస్తాము. అండ్ అదే రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక హాఫ్ డే రెస్ట్ తీసుకుంటారు. మిగతాది వాళ్ళ పనులు వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. సో ఇది ఒక 1 టైం చేస్తాము. సో దెన్ ఫాలో అప్కి పిలుస్తాం, ఒక మంత్ తర్వాత ఎలా ఉన్నారు ఏంటి. అండ్ ఆఫ్ కోర్స్ టెలిఫోనిక్ కాల్స్ అవన్నీ కూడా ఎలాగో ఉంటాయి, ఎలా ఉన్నారండి వాళ్ళనే ఫోన్ చేయమంటాం మేము. సో దాన్ని బట్టి వీల్ టేక్ ఇట్ ఫర్దర్. సో మీరు అన్నట్టుగా ఎర్లీ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకైతే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి, ఎందుకంటే ఎనాటమీ డిస్టార్ట్ అవ్వకుండా ఉంటుంది. బట్ లేటర్ స్టేజెస్ వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది, ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్ లేట్ స్టేజ్ లోనే తెలుస్తాయి. నిజమేనండి, అప్పుడు బయటపడతాయి అవి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్, అవి లేటర్ స్టేజెస్ లోనే తెలుస్తాయి. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ ట్రీట్మెంట్ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి, ఇప్పుడు లంగ్స్ కానీ లేకపోతే థ్రోట్ దగ్గర క్యాన్సర్ వస్తూ ఉంటుంది, అలాంటి వాళ్ళకి కూడా ఇలాగే ట్రీట్ చేస్తారా? సో థ్రోట్ దగ్గర క్యాన్సర్స్ ఇలాంటి వాళ్ళకి యూజువలీ అంత పెయిన్ఫుల్ ఉండవు, వాళ్ళకి రేడియోథెరపీ వాటితోనే తగ్గిపోతాయి. ఒక్కొక్కసారి బ్రెస్ట్ క్యాన్సర్స్ ద మోస్ట్ కామన్ ఇన్ విమెన్. సో వాళ్ళకి ఏంటి అంటే 25% మంది ఈ క్యాన్సర్ పేషెంట్స్ లో స్టేజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఎంత విపరీతమైన నొప్పి వస్తుంది అంటే, అది హార్ట్ అటాక్ అంత సివియర్ గా ఉంటుంది. వాళ్ళకి చెప్పా కదా, లిటరలీ వాళ్ళు లేవలేరు, పడుకున్న చోటు నుంచి లేవలేరు, పక్కకి తిరగలేరు, అంత సివియర్ పెయిన్ వస్తుంది. ఒక్కొక్కసారి ఈ పెయిన్ చెస్ట్ లో స్టార్ట్ అయ్యి వెనకాల నడుంలోకి వెళ్తుంది, పోటులాగా పొడుస్తూ ఉంటుంది. సో వీటన్నిటికి కూడా మనము బ్లాక్స్ ఉంటాయి, రకరకాల పెరిఫెరల్ నర్వ్ బ్లాక్స్ అంటాం వీటిని, వాటికి కూడా చేయొచ్చు మనము. అండ్ సర్జరీ తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కోసం సర్జరీ చేస్తారు. సో సర్జరీ తర్వాత అంటే యాంపిటేషన్, చేయి తీసేస్తారు, కాలు తీసేస్తారు క్యాన్సర్ పెరుగుతూ ఉంటే. సో వీళ్ళకి కూడా విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఓకే, లేకపోతే యాక్సిడెంట్స్ కేసెస్, వీటి వల్ల ఏమవుతుంది అంటే, చెయ్యి తీసేసిన అక్కడ ఫ్యాంటమ్ లింబ్ అంటారు. అంటే ఏంటి అంటే, ఇక్కడ చెయ్యి ఉండదు, కానీ వాళ్ళు ఏంటి ఫీల్ అవుతారంటే, చిన్నప్పటి నుంచి బాడీ పార్ట్ కదా అది, బ్రెయిన్లో అది ఉండిపోయింది, ఇది నా బాడీ పార్ట్ అని. సో బ్రెయిన్కి తెలియదు ఇక్కడ తీసేసినా కూడా. సో దీన్ని ఫ్యాంటమ్ లింబ్ పెయిన్ అంటారు. అంటే అక్కడ లేకపోయినా అక్కడ నొప్పి వస్తుందని వాళ్ళు ఊహించుకుంటారు. అలాంటి వాటికి కూడా మనం ట్రీట్మెంట్స్ చేస్తాం. ఓకే, వాటికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇలా మనం రకరకాల క్యాన్సర్స్కి, క్యాన్సర్తో బాధపడే వాళ్ళకి, పెయిన్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ చేయగలుగుతాం సార్.
థ్యాంక్ యూ సో మచ్ సాహిత్య గారు. సో విన్నారు కదా, ప్రాణాలో క్యాన్సర్ పెయిన్ మేనేజ్మెంట్ వింగ్ కొత్తగా స్టార్ట్ అయిందండి. ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో, ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళే కావచ్చు, ఇప్పుడు క్యాన్సర్తో బాధపడుతూ ట్రీట్మెంట్కి వెళ్దామని ఆలోచించే వాళ్ళు కావచ్చు, ఎక్కువగా నొప్పితో మీరు బాధపడతారు. ఆ పెయిన్ ఎలా మేనేజ్ చేసుకోవాలనేది ఒక ట్రీట్మెంట్ ద్వారా అది దాన్ని తగ్గించి మీకు కొంత రిలాక్సేషన్ అందిస్తామని చెప్తున్నారు. ఎవరైతే ఈ ప్రాసెస్లో ఉన్నారో, మీకు తెలిసిన వాళ్ళే కావచ్చు, మీరే కావచ్చు, ఎవరికైనా సరే జస్ట్ ఒక్క మాట సజెస్ట్ చేయండి, ఈ వీడియో చూపించండి. సాహిత్య గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలవచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.